శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమి మంగళవారం. ఈరోజు అష్టమి ఉదయం 6:49 వరకు ఉంది. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:48. ఈరోజు రోహిణి నక్షత్రం. ఈరోజు సూర్యోదయంతో ఉన్నటువంటి తిథి మనం పగలు చేసేటువంటి పండగలకి ఆ తిథి ముఖ్యమని మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఈరోజు సూర్యోదయంతో అష్టమి ఉంది కాబట్టి ఈరోజు శ్రావణ బహుళ అష్టమి. అలాగే రోహిణి నక్షత్రం కూడా ఈరోజు ఉంది కాబట్టి ఈరోజే శ్రీకృష్ణ జన్మాష్టమి. మన మిత్రులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఆ శ్రీకృష్ణుడు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు ఆగస్టు 27, 2024 మంగళవారం. ఈరోజు రోహిణి నక్షత్రం. ఈరోజు వజ్రం మధ్యాహ్నం 12:40 లాగైతే 2:17 వరకు ఉంది. మరలా వజ్రం రాత్రి 1:50 లాగైతే 3:32 వరకు ఉంది. దుర్మూతం ఉదయం 8:18 లాగైతే 9:07 వరకు ఉంది. మరలా తిరిగి దుర్మూతం రాత్రి 10:52 లాగైతే 11:38 వరకు కూడా దుర్మూతం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు ఉదయం 6:58 వరకు కూడా అష్టమి ఉంది, శ్రీకృష్ణ జన్మాష్టమి. అలాగే తదుపరి నవమి వస్తుంది, గోకులాష్టమి. ఈ గోకులాష్టమి అనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్ముడికి ఎంతో ఇష్టమైనటువంటి రాధ మరుసటి రోజు ప్రశాంతంగా నవమి రోజు శ్రీకృష్ణుడికి జన్మదిన వేడుకలు చేస్తుంది. దీన్ని గోకులాష్టమిగా జరుపుకుంటారు. దీనికి కూడా చాలా ప్రాశస్త్యత ఉంది. మనకి రాధాకృష్ణుడు ప్రేమ స్వరూపులుగా మనకు తెలియజేయడం జరుగుతుంది. అందువలన తన ప్రేమతో శ్రీకృష్ణ పరమాత్ముడికి నవమి రోజు జన్మదినం వేడుకలు జరుగుతుంది. దాన్ని గోకులాష్టమి అంటారు. అందువల్ల ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి ప్లస్ గోకులాష్టమి కూడా రావడం జరిగింది. అందువలన ఆ పరమాత్ముడిని ఆరాధించి ఆయురారోగ్యాలతో మన మిత్రులందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి రోహిణి నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం రోహిణి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు ధనాదాయం బాగుంటుంది. చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, అనారోగ్య సూచన ఉంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ పడేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజితానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి కార్యాటంకాలు ఏర్పడతాయి, కొద్దిపాటి అనారోగ్య సూచన ఉంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ఒక స్త్రీ వలన ధనాదాయంలో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి
ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణంలో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. మేన్ రాశిలో జరిగినటువంటి వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు ఆగస్టు 27 మంగళవారం, అందువలన కుజబలం ప్రబలంగా ఉంది. వ్యవసాయ రంగంలో ఉంటున్న కానీ, వ్యవసాయ ఉత్పత్తులు ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి. అందువలన మన మిత్రులందరికీ కూడా మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పెదబాబు సిద్ధాంతి గొల్లల మార్గాడు.